89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలకి అక్రమాలకి తిరుగుబాటుగా 1994లో కనీసం ప్రతిపక్ష పాత్ర ముఖ్యంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చినాయి అండి 34 స్థానాలు. ఆ స్థానాలు కూడా రాకుండా 26 స్థానాలకి పరిమితం చేసినటువంటి ఆంధ్ర ప్రజానీకం వంటిది. దాన్ని మర్చిపోతున్నారు రాజకీయ నాయక పార్టీలు కానీ చాలా మంది కూడా. ఈ రోజు జరిగిన 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నిక దానికి మించిన విధంగా జరగబోతుందనేది నా యొక్క విశ్లేషణ. నేను వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు చెప్పినట్టుగా నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక సామాజిక వర్గం వాళ్ళు లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు భయపడుతున్నారే తప్ప ప్రజలైతే మాత్రం చాలా విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నానండి. ఇక రామకృష్ణారెడ్డి గారి అంశాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే ఈ రోజు రామకృష్ణారెడ్డి గారి గురించి నిన్నటిదాకా చాలా గొప్పగా చాలా విధంగా మాట్లాడారు. ఒకే ఒక విషయం చెబుతాను నేను. 77 పంచాయతీలన్నీ మాచర్ల నియోజకవర్గంలో 80 గ్రామాలు 80 గ్రామాల్లో 77 పంచాయతీల్లో ఏకగ్రీవంగా వాళ్ళ సర్పంచులను ఎన్నుకున్నటువంటి ఏకగ్రీవం చేసుకున్నటువంటి రామకృష్ణారెడ్డి ఈ రోజు అదే మున్సిపాలిటీ మాచర్ల మున్సిపాలిటీలో తురగా కిషోర్ అనే వ్యక్తిని బుద్ధా వెంకన్న గారు బోండా ఉమా గారు పరిశీలకుడుగా వెళ్తుంటే వాళ్ళ మీద దాష్టీకం చేసినందుకు కానుగ్గా అతనికి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి నియోజకవర్గం. మరి ఈ రోజు ఎందుకు పారిపోయాడండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించాలి. ఆ ప్రాంతం గురించి చూసుకుంటుంటే ఆ చరిత్ర గురించి చూస్తూ ఉంటుంటే ఒకసారి మగు మాంచాలను గుర్తు చేసుకోండి. పారాణి ఆరక తలికే కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్నటువంటి పల్నాడు యుద్ధంలో తన భర్తని ఒక వీర పత్నిగా ఏ విధంగా పంపించిందో ఈ రోజు అక్కడ చేరెడ్డి మంజుల గారు అనే ఒక మహిళ ఆ రోజు అక్కడ స్థానికంగా ఏజెంట్ గా కూర్చొని ఉంటే తల మీద కత్తితోటి గాయం చేస్తే మన ఏలంత గాయం చేసినా కూడా వెరవకుండా నిలబడినటువంటి వీర మహిళలు ఉన్నటువంటి ప్రాంతం అది. ఏదో 5 సంవత్సరాల్లో పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తెలుగుదేశం పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల అతను ఆ నాయకుడిగా ఎదిగాడని భావిస్తున్నారు. ఈ రోజు సరైన మొగుడు వచ్చాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సరైన మొగుడు అనేవాడు వచ్చాడు. బ్రహ్మారెడ్డి అనే జోలకండి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ తండ్రి 2 సార్లు శాసనసభ్యులు, వాళ్ళ తల్లిగారు 1 సారి శాసనసభ్యులు, తనకున్నటువంటి 120 ఎకరాల పొలాలను పోగొట్టుకుని ప్రజల కోసం సేవ చేసినటువంటి కుటుంబం వాళ్ళది. అలాంటి వ్యక్తి వచ్చాడు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా భుజాన వేసుకొని అతను గెలిపించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. 4 గ్రామాల్లో ఇతను ఏదో చేయడానికి ప్రయత్నం చేశాడు. అందుకే వీళ్ళంతా ప్రచారం గతంలో ప్రచార సమయంలో చేశారు. అంకమరావు గారు మీకు తెలిసే ఉంటుంది, సొంత ఇల్లు కూడా లేదు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు. నిజంగా నిజాయితీగా పనిచేశారు కాబట్టి ఇల్లు లేదు, ఆయన ఇల్లు ఎక్కడ సంపాదించలేదు. అంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నప్పటికీ కూడా బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ కూడా డబ్బుకు ఆశపడలేదు. అదే కదండి, అందుకే చెబుతున్నా సరైన మొగుడు వచ్చాడు. ఈ రోజు ఆ నంబూరి శేషగిరిరావు గారు ఇంకా పరువు నిజంగా ఎమ్మెల్యే పరువును కాపాడాడేనే నేను భావిస్తున్నాను. అతను ఆవేశం చూసిన తర్వాత ఆ రోజు ఎమ్మెల్యేని కూడా కొట్టేవాడేమో నాకు అనిపించింది. కొట్టకుండా వదిలేయటం నిజంగా ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. అతనికి అవమానంగా కూడా నేను భావిస్తున్నాను ఎమ్మెల్యేకి. నిజంగా అతను వీరుడు సూర్యుడు అంటే ఆడపిల్లల మీదండి వీరత్వం, ఆడపిల్లల మీద ఇల్లు చూపించేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ ఏజెంట్ల మీద ఇటు చూపించేది ధీరత్వం. ఏమైపోయింది ఈ వారం రోజుల నుంచి? ఇంకోటి, ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడింది నేను విన్నాను, అలాగే లాయర్ గారు మాట్లాడింది కూడా విన్నాను. ఒకటేంటి నాకు అర్థం కాంది, 13వ తారీఖు సంఘటన జరిగితే ఆ ప్రాంతానికి నరసరావుపేట ప్రాంతానికి ప్రత్యేక అధికారిగా ఉండి వెబ్ కాస్టింగ్ లో మొత్తం చూస్తున్న తర్వాత ఇది జరిగిందని సంగతి తెలిసిన తర్వాత న్యూస్ ఛానల్లో 7 ప్రాంతాల్లో ఇలా జరిగిందని చెప్పని ప్రసారం చేసిన మీ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన తర్వాత కూడా దాని మీద నిన్నటి దాకా బయటకు వచ్చేంత వరకు ఈ పార్టీలు ఏం చేసినాయి అది కూడా ప్రశ్నించుకోవాలి కదా. ఈ రోజు ప్రజలు తిరగబాటు పడ్డారు కాబట్టి ఈ నాయకులు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాష్టీకానికి ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఏం మాట్లాడారు ఇక్కడ? ఎందుకు దీని మీద గురించి చర్యలు తీసుకోలేదు? ఎందుకు ధర్నా చేయలేదు? ప్రసార మాధ్యమాలకే బాధ్యత ఇది, వీళ్ళకి లేదా? ఈ రోజు అమాయకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏదో పిన్నెల్లి రామకృష్ణ బయటకు వస్తే రేపు ఎన్నికలు జరగవా? ఎన్నికల్లో రేపు పొద్దున ఫలితాలు రావా? 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు లోక్సభ సభ్యులు కాడికి చూసుకుంటా ఉంటే ఇద్దరు కాడికి ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 13 టేబుల్స్ వేస్తారు. అంటే 26 మంది వీళ్ళు ఉంటారు, వీళ్ళ కార్యకర్తలు. ఏం వాళ్ళు సరైన వాళ్ళని పంపించలేరా? ఎదుర్కోలేరా? ఎన్నాళ్ళు ఇది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు తిరగబడ్డారు, నాయకులు తిరగబడలేరా? ఒక్కసారి ఆలోచించుకోండి. బ్రహ్మానందరెడ్డి స్ఫూర్తితోటి మాచర్ల నియోజకవర్గంలో తాట వేస్తారు, ఒక్కొక్కళ్ళని మర్చిపోతున్నారు ఈ నాయకులు.
గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు ఇందాక అంటున్నారు ఎందుకు రాలేదు బయటకని. ఎక్కడికి వస్తాడు? ఏ ఊరికి వస్తాడు? అధికారులు చాలా స్పష్టంగా, క్రింద స్థాయి అధికారులు, అక్కడ వచ్చినటువంటి ఎస్పీ గారు చెప్పిన ఆదేశాలను పాటించకుండా పక్కదార పట్టించేసి కింద స్థాయి పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తానే ఉన్నారు, అధికారులు సహకరిస్తానే ఉన్నారు. ఇందాక అరుణ్ గారు చెప్పారు 8 మంది అధికారులు మాకు రిలీవ్ కావాలని కోరుకుంటున్నారు అని చెప్పని. వాళ్ళని తాట తీయాలా? అధికారులా వాళ్ళు ఎవరు? ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ విధిని ఎందుకు నిర్వహించట్లేదు? అధికారులు నిర్వహించారా ఆ రోజు చాలా క్లియర్ గా కనపడింది కదా, చాలా స్పష్టంగా ఉంది కదా. గుర్తు తెలియని వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అధికారి, ఆయన రాంగలో లేచి నిలబడి నమస్కారం పెట్టాడు కదా. అంటే ఎవరైనా నమస్కారం పెట్టాడు ఇతను? అంటే ఆ మాత్రం తెలియని అమాయకుల ప్రజలు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ముందు అది కదా చూడాల్సింది. అక్కడ నియమించుకున్నటువంటి రెడ్డి గారు ఏం చేశాడు? చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత కూడా ఇంకా బేల మాటలు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు నాకు అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల యొక్క మనోభావాల నాయకులు గుర్తించినప్పుడే మనుగడ సాగుతుంది. ప్రజలు తిరగబడ్డారు. స్వతంత్రం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేశారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి వాళ్ళ హక్కులు వినియోగించుకున్నారు. విదేశాల నుంచి 1,00,00,000 ఖర్చు పెట్టుకొని కుటుంబంతో సహా వచ్చేసి ఈ రోజు ప్రజా తీర్పు ఇచ్చారు. వాళ్ళని గౌరవించండి, మీరు భయపెట్టద్దు. ఏం జరిగిద్ది? 175 నియోజకవర్గాల్లో 30 మంది కాడికి కూర్చుంటే ఏం చేయగలరు వీళ్ళు? ఒక్కసారి ఆలోచించుకోండి. వేల మాటలు బలకొద్దు. ఏ రాజకీయ పార్టీలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రైట్, మీ ఆవేదన క్లియర్ గా అర్థమవుతోంది అంకమరావు గారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిలో ఇటు అధికార పార్టీ కావచ్చు, పోలీసులు, ఈసీ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఆవేదన క్లియర్ గా కనిపిస్తోంది. ఒక క్వశ్చన్ చెబుతాను నేను. సామాన్యుడి ఆవేదన మీ మాట